ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన దినం ఈ దినం. బ్రిటిష్ వారి ఆధీనంలో మన భారతదేశం కొన్ని సంవత్సరాలు ఏలిక చేయబడింది. వారి వారి బానిసత్వం కింద మనం బ్రతికాం. దేశం మందే, కానీ పాలకులు వాళ్ళు. ఏది ఏమైతేనేమి, కొందరు స్వాతంత్ర సమరయోధుల త్యాగపూరితమైన చర్యల ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15వ తేదీ. సంపూర్ణ స్వాతంత్రం జనవరి 26వ తేదీ వచ్చింది. కాబట్టి రిపబ్లిక్ డే అని సెలబ్రేషన్ చేసుకుంటుంది భారతదేశం. ప్రియులరా, అంటే వారు మీ దేశాన్ని మీకు ఇస్తామని చెప్పారు, కానీ మరలా ఒక 3 సంవత్సరాలు పట్టింది కాలం మన దేశాన్ని మనకు అప్పగించడానికి. సంపూర్ణంగా వాళ్ళు మన దేశాన్ని మనకు అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే రిపబ్లిక్ డే అని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. నిజమే, ఒకరి కింద బానిసలుగా బ్రతకడం ఎవరికి ఇష్టం ఉంటుందండి? స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, సార్వభౌమత్వం కలిగి, స్వతహాగా జీవించాలనే ఆశ కదా ప్రతి మానవుడికి. ఎవరి బానిస సంఖ్యలతో నువ్వు కట్టివేయబడి ఉన్నావు? దైవికంగా మనం కాసేపు ఆలోచిస్తే మనకు కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేస్తాను. మీరు సాతాను బానిసత్వం కింద ఉన్నారు. వాడు సంకెళ్ళ చేత, బానిస సంకెళ్ళ చేత మిమ్మల్ని కట్టివేసి ఉన్నాడు. మీకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు.